గుంటూరు పట్టణంలో శ్రీకాంత్ మరియు రాజేష్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతూ స్నేహం కలుపుకున్నారు. వారి స్నేహం కాలక్రమంలో మరింత బలపడింది. ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. వారి ఆనందాలు బాధలు పంచుకునేవారు. ఇద్దరు చదువు ముగించాక రాజేష్ ఒక డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. శ్రీకాంత్ తన కలలను నెరవేర్చుకునేందుకు ఒక మంచి ఇంజనీర్ అవ్వాలని భావించాడు. అయితే కాలేజ్ రోజులు కూడా వారి స్నేహం మరింత బలపడింది. ఎప్పుడు కలిసి ఉండేవారు. ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేసేవారు. కాలేజ్ చివరి సంవత్సరం రాజేష్ కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు కష్టంగా మారాయి. అయినా చదువుని కొనసాగించడం కష్టమైపోయింది. శ్రీకాంత్ తన స్నేహితుడిని బాధని అర్థం చేసుకుని తనతో కలిసి ఉండే ప్లాన్ తయారు చేశాడు. తన స్కాలర్షిప్ ద్వారా వచ్చిన డబ్బుల్ని రాజేష్కి సహాయం చేసి అతని చదువు కొనసాగించడానికి తోడుగా నిలిచాడు. రాజేష్ శ్రీకాంత్ స్నేహం మరింత బలపడింది. ఇద్దరు కలిసి వారి కలలను సాధించడానికి కృషి చేశారు. రాజేష్ డాక్టర్ అవ్వడం, శ్రీకాంత్ ఇంజనీర్ అవ్వడం సాధ్యమైంది. ఇద్దరు వారి జీవితాల్లో ఉన్నత స్థానాలకి చేరుకున్నారు. వారిద్దరూ ఉద్యోగాల్లో చేరి జీవితంలో విజయాన్ని సాధించారు. శ్రీకాంత్ తన స్నేహితునికి ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు. రాజేష్ కూడా తన స్నేహితుని ప్రతి కష్టంలో సంతోషంలో తోడుగా ఉండేవారు. శ్రీకాంత్ మరియు రాజేష్ స్నేహం, సహనం, అంకితభావం మనకు చాలా ప్రేరణగా ఉంటాయి. వారి స్నేహంతో సహనంతో ఎలా విజయాన్ని సాధించారో, అలాగే జీవితంలో ఎన్నో సవాళ్లను ఎలా అధిగమించారో మనకి చెప్పింది. ఈ కథను మనం అనుసరించి స్నేహం, సహనం, అంకితభావం మన జీవితాల్లో ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకోవచ్చు. మనం ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ స్నేహంతో, సహనంతో వారిని అధిగమించగలిగితే మనం విజయాన్ని సాధించగలం. ఈ కథ మానవ సంబంధాల్లో నిజమైన స్నేహం, నమ్మకం మరియు స్ఫూర్తి ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వేర్ ఛానల్. బై బాయ్.